నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాణ వృద్ధాశ్రమంలో అనగాం చంద్రుని ఆలస్యమతి పి పద్మనాథ్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి పి పద్మనాథ్ గారి భర్త గారు కీర్తిశేషులు శ్రీ ద్వారకనాథ్ గారి 6వ నెల మాసిక సందర్భంగా ఆషాఢ మాస శుక్ల చతుర్దశి రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ పి ద్వారకనాథ్ గారికి వారి 6వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీ పి ద్వారకనాథ్ గారి వారి 6వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఆషాఢ మాస శుక్ల చతుర్దశి రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోములు ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానండి దూరమైన మీ మధుర స్మృతులతో సదా బలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన కీర్తిశేషులు శ్రీ పి ద్వారకనాథ్ గారి శ్రీమతి పి పద్మనాథ్ గారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే కీర్తిశేషులు శ్రీ పి ద్వారకనాథ్ గారి శ్రీమతి పి పద్మనాథ్ గారి కుటుంబ సభ్యులు ముత్తైదులందరికీ దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వేరుస్తున్న తల్లి లాంటి పెంటేశ్వర మరియు పుష్పల్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందం జనం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక ధనాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి పి పద్మనాథ్ గారు వారి కుటుంబ సభ్యులు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే ఆలు వంకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. Allah